వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం బంగర మండల మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ కు అరుదైన అవార్డు వచ్చింది. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యారంగంలో విశేష సేవలు అందించిన వారిని గుర్తించి స్కూల్ కరెస్పాండెంట్లు ఆదివారం ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ APPSA ఆధ్వర్యంలో విజయవాడలో సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించారు. అచీవర్ అవార్డ్స్ ను APPSA ఐకాన్ అవార్డును APPSA రాష్ట్ర ప్రెసిడెంట్, రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్, జనరల్ సెక్రటరీ మరియు రాష్ట్ర బాడీ సభ్యుల చేతుల మీదుగా ఈ అవార్డును ప్రధానోత్సవం చేశారు. MCC के अनुरूप निर्देशों का कड़ाई से पालन करता है और आज इस प्रेस कॉन्फ्रेंस के बाद अगर ऐसी कोई भी शिकायत अगर संबंधित अधिकारियों को मिलती है तो इसके ऊपर कड़ाई से कार्रवाई होगी. భీమిలి నియోజకవర్గంలో మెగా డిఎస్సి నియామకాల్లో మెరిట్ సాధించిన SC, ST, BC అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీకి దించి రిజర్వేషన్ సీట్లలో కొత్త విధించడం రాజ్యాంగ విరుద్ధమని, మెరిట్ సాధించిన వారిని ఓపెన్ కేటగిరీలోనే లెక్కించాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. రోస్టర్ అమలులో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ అమలు కోసం 2023 జీవో 77 రూల్స్ ప్రకారం నియామకం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఆ జీవోలో పొందపరిచిన 2 వక్లాజు విస్మరించిందన్నారు. నోటిఫికేషన్లో పొందుపరిచిన అంశాలు కానీ వారిచ్చినటువంటి జీవో 77 ద్వారా కానీ నియామకాలు జరగలేదు, తప్పుడు పద్ధతుల్లో జరిగాయి. తద్వారా వందల సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారు. ఈ నష్టపోయినటువంటి ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థులు SC, ST, EWS, BC వారు వీరందరూ తమ గ్రీవెన్స్ని చెప్పుకోవడం కోసం RJD ఆఫీసుకు వచ్చి ఉన్నాం. విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది, అయ్యా జీవో 77కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేజీ నెంబర్ 4లో మీరు చెప్పినటువంటి విధానం ప్రకారమే మీతో మాట్లాడదలుచుకున్నాం. ఇక్కడ అనిల్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ ఖచ్చితంగా జీవోలో పొందుపరిచారు. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ద్వారా కటాఫ్ మార్కులు పైబడి సాధించారో వారిని ఓపెన్ కేటగిరీలోనే చూడాలి, వారిని రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించకూడదు అని చెప్పి ఇవో చెప్తుంది, సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి SCAలో బొర్రా శంకర్ అనేటువంటి ఆయన SAPలో ఆయనకి 80 మార్కులు వచ్చాయి, 38వ ర్యాంకు. ఆయన ఓపెన్లో ఉండాలి, ఆయన తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టడం వల్ల ఇక్కడ లోవరాజు అనేటువంటి అభ్యర్థి. భీమిలి నియోజకవర్గం PM పాలెం రామాలయం పక్కన మురుగు కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మువ్వల ప్రసాద్ PM పాలెం LIG టోర్నీలో నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. మృతుడు స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. కర్నూలు జిల్లాలో సాధన జేఏసీ భవిష్య కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సలహాదారు దస్తగిరి నాయుడు అధ్యక్షతన వహించారు. కన్వీనర్లు నూర్ అహ్మద్, కోదండ మరియు సలహాదారులు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, సీనియర్ నాయకులు నీలకంఠప్ప, ఆది నారాయణ రెడ్డి గారు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీర్మానాలు స్థానిక సంస్థలు అనగా మున్సిపాలిటీ, మండల పరిషత్ కార్యాలయాలు, సర్పంచులు తమ తమ పరిధిలో ఆదోని జిల్లా కోసం తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేయాలన్నారు. జెండాలు, స్టిక్కర్లు, కరపత్రాలు వివిధ మార్గాల ద్వారా ప్రజలకు ఆదోని జిల్లా ఆవశ్యకత, లాభాల గురించి ప్రచారం చేసి అవగాహన కల్పించాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వీరేష్, బీసీ నాయకులు సాయిబాబా, రాజేశ్వరరావు, గంగపుత్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాధించుకున్నాం. ఎవరిదో కాదు కదా ఆదం జిల్లా
మనందరిది కాబట్టి ఆదోని జిల్లా అయితే మనకే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఆదోని జిల్లా కోసం పోరాటం చేస్తే ఆదోని జిల్లా వస్తుంది. కాబట్టి మనం ఏదైతే అనుకున్నామో జేఏసీ తరఫున ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఏవైతే నిర్ణయించుకున్నారో వాటి ఏముంది, ఒకటే చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం ఎలా ఏడుస్తాడో అలా చేయాలి అనుకుంటాడు. చాలామంది చెప్తుంటారు జిల్లా వస్తుందా, జిల్లా వస్తుంది కాదు, జిల్లా రావాలని ఫైట్ చేయాలి మనం. జిల్లా వస్తుంది అంటే నీకు వస్తుంది, కావాలంటే వస్తుంది, లేకుంటే రాదు. అంతపై తెలంగాణ వచ్చినప్పుడు ఇంత జిల్లా సాధించలేం మనము. తెలంగాణగా డిఎం తక్కువ చెప్పండి మనం ఆధునులు. కాబట్టి పంతంతో పోవాలి మనము. క్లుప్తంగా చెప్తున్నాను, మనకు మన సంఘాలు, మన పరిచయాలు, మన గ్రామాల్లో కావచ్చు, మన విద్యా సంస్థల్లో కావచ్చు, మన వీధిలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మన శక్తి కొలది మనమే చేద్దాం. ఇప్పుడు రామలింగం ఉన్నాడు, ఆయన ఆలూరు సైడ్ చూసుకుంటాడు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడం జరిగింది, దాన్ని మీరు గ్రహించాలా. దయచేసి విద్యార్థి సంఘాలు ఇంతకుముందు చేసినటువంటి ఉద్యమంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆదోని టౌన్ రాయలసీమ కోసం కానీ, ఆదోని జిల్లా కోసం కానీ, దీక్షల్లో కానీ, పోరాటంలో కానీ, ఉద్యమాల్లో కానీ విద్యార్థి సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాళ్ళు పాల్గొంటున్నారు. సో మాట్లాడతారు, మీరు భాగస్వామ్యం జిల్లా కోసం. జిల్లా అయిన తర్వాత చాలా వెనకబడింది మన జిల్లా. మన పార్లమెంట్ అయితేనేమి, నియోజకవర్గాలు అయితేనేమి, ఫస్ట్ జిల్లా సాధన కోసం అనే ప్రతి ఒక్కరు కూడా. ఫరూక్ నగర్ మండల పరిధిలోని కంసాన్పల్లి గ్రామంలోని దర్గా వద్ద 2 రోజుల పాటు గంధోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ సలీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గంధోత్సవ కార్యక్రమానికి ఆదివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంసాన్పల్లి గ్రామంలో ఐక్యమత్యానికి ప్రతీకగా నిలిచే విధంగా గంగోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ ఉత్సవంలో ముఖ్య ఘట్టమైన గంధ సమర్పణ కార్యక్రమానికి స్థానిక మైనార్టీ సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. सर 1 सेकंड, एक सेकंड देख लो सर, और एक साल दो। रेडी। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। जैसा कि आप जानते हैं, हर साल की तरह इस साल भी हमारे कामसामपल्ली में जो हज़रत महबूब सुबहानी गौसे आज़म दस्तगीर रज़ियल्लाहु ताला अन्हु చాలా సంతోషం. కాంసల్పల్లి గ్రామంలో మహబూబ్ సుబ్హానీ సాబ్ ఉర్సు సందర్భంగా, లేకుంటే 11వ వేడుకల సందర్భంగా కాంసల్పల్లి గ్రామం పెద్దలందరూ, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ వీళ్ళందరూ కూడా, గ్రామ పెద్దలందరూ, ముస్లిం సోదరులందరూ కూడా ఒక పవిత్రంగా భావించే ఈ మహబూబ్ సాన్ 11వ పండుగ చాలా అందరికీ సంతోషంగా, గ్రామానికి మంచిగా ఉండాలన్న ఒక ఆలోచనతోని ప్రతి సంవత్సరం ఈ 11వ పండుగ జరుపుతూ ఉంటారు. కాబట్టి నన్ను కూడా ఈరోజు నిన్న అందరు గ్రామస్తులు, నరేందర్ అన్న అందరు కూడా కలిసి వచ్చి మీరు గ్రామానికి రావాలి, మంచి జరుగుతుంది ఏంటని చెప్పితే సరే అని చెప్పి కూడా ఇతర పనులు ఉన్నప్పటికీ. కోడంగల్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 1925 సంవత్సరంలో ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 2025 నాటికి 100 ఏళ్లు పూర్తి అవుతుంది. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోడంగల్లో స్వయం సేవకులతో రూట్ మార్చ్ నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు కండలోని స్వయం సేవకులు పథసంచలనం నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఎఫ్సిఐ సెంటర్ రోడ్డు వెడల్పు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అధ్యక్షుడు ఆసిఫ్ నాయకత్వంలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ రోడ్డు వెడల్పు పనులను త్వరితగతిన అధికారులను కోరడం జరిగింది. ఈరోజు ఎఫ్సిఐ క్రాస్ రోడ్లో ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం ఈ రోడ్ వైడనింగ్ ఏదైతే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇక్కడి నుంచి దాదాపు ఎఫ్సిఐ వరకు సర్వీస్ రోడ్డు గురించి ముందు ఈరోజు ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏదైతే ఈ చెట్లు ఈ బస్ స్టాండ్ ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయో దీనివల్ల అట్నుంచే వచ్చే వాళ్లకు ఇటు నుంచి పోయే వాళ్లకు వ్యూ కరెక్ట్ లేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని ఈ రోజే పని మొదలుపెట్టాలని నిన్న రాత్రే వారు వచ్చి సమీక్షించి అధికారులకు ఇక్కడున్న సామాన్యకు అందరికీ ఆదేశాల అనుసారం ఇవాళ ఈ కార్యక్రమం ఈ క్లీనింగ్ కార్యక్రమం ఇవాళ మొదలుపెట్టినాము. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఎన్టీపీసీ పక్షాన మా పట్టణ కాంగ్రెస్ ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన వాళ్లకు ధన్యవాదాలు. కర్నూలు జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు ఎం పులిరాజు మాట్లాడుతూ ఈరోజు ఆదోని మండలం ధనాపురం గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులతో మాట్లాడి ప్రజలకు అండగా నిలబడాలని, ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. అధికారులు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా ప్రజా సమస్యలను, డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు మల్లప్పన్న గారి నాయకత్వంలో ఈరోజు ధనాపురం గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి మల్లప్పన్న సైన్యం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ధనాపురం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజలతో మాట్లాడడానికి ఈరోజు మేమంతా కూడా ధనాపురం గ్రామానికి వచ్చాం. ధనాపురం గ్రామంలో సాధ్యమైనంత వరకు అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా బ్రహ్మాండంగా ధనాపురం గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే కొంచెం డ్రైనేజ్ ఒక్కటి ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులకు ఆర్డర్స్ ఇచ్చాడు. గ్రామాల్లో తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి డోర్ దగ్గరికి వెళ్ళి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. నేను ఇక్కడ డ్రైనేజీ ఇక్కడికి సంబంధించినటువంటి సెక్రటరీ బాపట్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధ జలాలు సరఫరా చేసేలా ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. జల సంరక్షణ ప్రణాళికపై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో 4 జిల్లాల ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ప్రారంభ సూచికగా జ్యోతిని వెలిగించి గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు ఆయన పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత పర్యవేక్షణ ఇంజనీరింగ్ రాఘవులు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ అనంతరాజు, డిపిఓ ప్రభాకరరావు, విస్తరణ శిక్షణ కేంద్రం ప్రధానాచార్యులు డి వెంకటారావు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రకృతి వ్యవసాయం బాపట్ల మార్కెటింగ్ డైరెక్టర్ డివి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల జిల్లా గుంటూరులో ఉన్న పరిపాలనా విభాగాన్ని జిల్లా కేంద్రాన్ని కేంద్రీకరించాలని భీమ్ ఆర్మీ అధ్యక్షులు కొచ్చర్ల వినయరాజు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భీమ్ ఆర్మీ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ప్రకటించి 3 ఏళ్లు గడిచిన బాపట్ల జిల్లాలో పరిపాలన వ్యవస్థ ఇంకా పూర్తిగా స్థాపించబడలేదని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి శీలం రోషన్ బాబు తదితరులు పాల్గొన్నారు. భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ కలిసి మరి బాపట్ల జిల్లా ఏర్పడి 2022లో ఏర్పడింది. కానీ పరిపాలన పరంగా చూసుకుంటే కొన్ని శాఖలు అంటే ఎక్కువ శాఖలన్నీ ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లాలో ఉండిపోయినాయి. అదేవిధంగా తెనాల్లో కూడా ఉండిపోయినాయి. అడ్మినిస్ట్రేషన్ మొత్తం పేరుకే మాత్రం ఇది బాపట్ల జిల్లా అని అంటున్నారు, కానీ పరిపాలన విభాగం అంతా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. మరి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సాధ్యమైనంత వరకు దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే పాలకులు కూడా మరి ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. ఇక పేరుకే జిల్లా కానీ పరిపాలన యంత్రాంగం అంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఉదాహరణకి R&B తీసుకుంటే అక్కడ ఏమన్నా గారు అని చెప్తారు, అక్కడికి వెళ్తే లేదు అక్కడ తెనాల్లోనే ఉంది మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ కూడా చూసుకుంటే తెనాలని చెప్తున్నారు. ప్రతి ఒక్క శాఖలో పేరుకే బాపట్ల జిల్లా అని చెబుతున్నారు, కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాల్లోనే ఉంది. మరి ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళుగా స్పెషల్గా దీని మీద శ్రద్ధ తీసుకుని ఆ పరిపాలన విభాగం మొత్తం బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్కి తేవాలని చెప్పేసి భీమ్ ఆర్మీ తరఫున అదేవిధంగా మాల మహానాడు తరఫున మేము కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. బాపట్ల జిల్లా ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని PGRS హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కలెక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల వినతి పత్రాలను వారు స్వయంగా స్వీకరించి కొన్నిటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు. PGRSలో వచ్చే సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, ఇన్ఛార్జి PD DRDA లవన్న తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలను వధించిందని అన్నారు. కలుపుకొని ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలు ఈ చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. ఇచ్చిన హామీలు నిర్వర్తించలేదు. హామీలు నిర్వర్తించకపోగా ప్రజలను ప్రత్యేకంగా మోసం చేస్తా ఉన్నాడు. ఈరోజు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయాలా, ఏ వాగ్దానం మీద కమిట్మెంట్గా లేడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే అమ్మఒడి వేస్తానని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి, ఇంట్లో అందరికి ఇస్తానని చెప్పి మన పోటు పడలేక మన యొక్క గట్టి ఆర్గనైజేషన్ వల్ల ఎంతో కొంత ఇచ్చా ఉన్నాడు. అదేవిధంగా రైతులను విస్మరించాడు. రైతు పండిన పంటను పూర్తిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రైతు ఆనందంగా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వ్యవసాయం పండుగలాగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎన్నికల్లో ఓడిపోయినా పారిపోకుండా వెంటనే ప్రజల్లోకి వచ్చి దరిదాపు 3-4 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉందంటే అది సరుకుంది. కాబట్టి ఆలోచనలు ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకు వస్తా ఉన్నాం. ఈ పరిస్థితిలో అనేక అవాంతరాలు ఎదుర్కొంటా ఉన్నాం. దొంగ కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు, భయప్రాంతులు చేస్తూ ఉన్నారు, మన కేడర్ని కొట్టి మన మీద కేసులు పెడతా ఉన్నారు. మన జిల్లాలోనే మరి చూస్తూ ఉన్నాం. దరిదాపు అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో పూర్తిగా అరాచకం. మరి ఈరోజు ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు బయట తిరగటానికి నిన్నగాక మొన్న చిన్న మీటింగ్ జరిగితే మన నాయకుడు ఇన్ఛార్జిగా వేసినాక అతను మొదటిసారిగా నియోజకవర్గం వస్తూ ఉంటే పోలీసు బ్యారికేడ్, ట్రాక్టర్లు పెట్టడం, కేసులు పెట్టడం, ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లాజిస్టిక్స్, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పేరెన్ని గగన్న ట్రాఫిగుర ఇండియా సీఈఓ సచిన్ గుప్తాతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో భేటీ అయ్యారు. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో $243.2 బిలియన్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారని, ట్రాఫిగుర ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో $1.4 బిలియన్ విలువైన ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు, జింక్, అల్యూమినియం వంటి వస్తువులను ఎగుమతి చేస్తోంది. ట్రాఫిగుర సంస్థ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా, మెటల్, మినరల్స్, బల్క్ కమాడిటీస్ రవాణా, గ్యాస్, పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విశాఖలో కమోడిటీ ట్రేడింగ్ డెస్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైద్యులు నిర్లక్ష్యంతోనే మావాడు ప్రాణాలు పోయాయని కోరుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు గాధారాడకు చెందిన బాధితులు ధర్నాకు దిగారు.
సుంకర బాబురావు అనే వ్యక్తి గత నెల 30న పాము కాటుకు గురయ్యాడని వెంటనే కోరుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం కోసం ప్రయత్నించినా అక్కడ వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో పరిస్థితి విషమించడంతో రాజమండ్రి తరలిస్తున్న మార్గ మధ్యంలో ప్రాణం పోయిందని, ఇది కేవలం కోరుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణించాడని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి తగు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురును కోరుతున్నారు. ఎవరికి రాకూడదు, మాకున్నదే ఆ మనిషికి ఏం చెప్పాలా, మనిషికి ఏమో ఒంట్లో బాగోలేదు, ఎలా పట్టాలి. ఆ మనిషి కూడా చాలా ఇక్కడ వీళ్ళ అమ్మగారు కూడా అత్తమని జాము 10 నిమిషాలకు ఒకసారి ఇష్టం వచ్చేస్తుందండి. ఆవిడ కూడా చాలా నిర్లక్ష్యం వైఖరి. కోరుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నిర్లక్ష్యం వైఖరి. కోరుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వైఖరి. కోరుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వైఖరి. 24 hours కోరుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వైఖరి. ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని 30వ తారీఖు నాడు బాంగుట్టి సేపు వెసులుబాటు ఇస్తుంది. వేసారా లేదా? ఉన్నదే 2 డాక్టర్లు ఉన్నారు కోరుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో. లేడీ మేడం పైకిలో ఉన్నారట, వాళ్ళేదో బంధు నిరసన తెలుపు బంధులో ఉన్నారట. ఉన్న ఒక డాక్టర్ ఉన్నాడు. ఉన్న ఒక డాక్టర్ ఇక్కడ ఉండాలా ఉండక్కర్లేదా? ఎందుకు లేకపోవాలి? ఒక బిడ్డ అటం తిరిగి 3 వస్తే, లేదా పాము కాటుకు గురైన వాళ్ళు వస్తారు, ఒక యాక్సిడెంట్ గురైన వాళ్ళు వస్తారు, ఎమర్జెన్సీ కేసు వస్తే కనీసం మెడికల్ ఆఫీసర్ ఉండాలా ఉండక్కర్లేదు. ఇక్కడ సరైన రీతిలో సమాధానం చెప్పరు. దేని విషయం ఈ హాస్పిటల్ కూడా చూడండి ఎంత దారుణంగా ఉంది. మనకు పల్లెటూరు, మనకు కోరుకొండ మండలం పోకరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనది కొంచెం పల్లెటూరు మనకు ఏజెన్సీ ప్రాంతాల దగ్గరగా ఉండేది. ఒక ఎరుకుక్క కరిసిన, ఒక పాము కాటు కూడా అయినా సరే ఇక్కడ సరైన రీతిలో ఇది లేదు. తెల్లవాళ్ళు అయితే మేము కట్టబడాలి, పొలాలు ఉండవాలి, తేలు ఉంటుంది, పాము ఉంటుంది, జెండు ఉంటుంది, కుక్క ఉంటుంది. అన్ని విధాలు కూడా మాకు హాస్పిటల్ అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ కొట్టి ఒట్టుకు లేదు. మన చేను మందు కొట్టిన మన పోయిన శుక్రవారం 15 రోజుల క్రితం వచ్చి ఇక్కడ కొడితే బీపీ 250 ఉంది. 250 అంటే బీపీ చెక్ చేసి మాత్రం లేవా, బీపీ చెక్ చేసి అవి లేవా, గుండెకి ఈసీజీ లేదా, కాయమడ బాగుంది రాసేది. నెల్లూరు జిల్లాలో పోలీస్ అనుమతులు, లైసెన్సులు లేకుండా అక్రమంగా బాణసంచా తయారు చేయడం, వాటిని నిల్వ చేయడం జరిగితే నిర్వాహకులకు, సహాయకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఇందుకూరుపేట మండలంలోని నిడిముసలి గ్రామంలో తుంహాలమ్మ తోపులో అనుమతులు, లైసెన్సులు లేకుండా బాణసంచారి నిల్వలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, దీపావళి సందర్భంగా తెలియక బాణసంచా నిల్వలు చేసినట్లయితే వారి ప్రవర్తన మానుకోవాలని హెచ్చరించారు. ఇందుకూరుపేట మండలం నిడుమసిలి గ్రామం తుమ్మాలమ్మ తోపు అంటారు ఆ ఏరియా ఇది. ఈ చుట్టుపక్కలంతా కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఈ చెరువులకి పక్కన ఆనుకొని శివాయి భూములు CJF కింద ఇచ్చుంటే కొంతమంది ఇక్కడ నిడుమసిలి గ్రామస్తులు సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో ఇద్దరు, యేసురత్నం అనే ఒక అతను, రవి అనే ఒక అతను, ఈ ఇద్దరు కూడా ఎలాంటి లైసెన్సులు లేకుండా ఇల్లీగల్గా దీపావళి క్రాకర్స్ తయారు చేస్తున్నారని చెప్పి ఇందుకూరుపేట ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం మీద ఇందుకూరుపేట సిబ్బంది, ఎస్ఐ గారు, కోవూరు ఎస్ఐ గారు, మేము అందరం కూడా ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాకు వచ్చిన సమాచారం కరెక్టేనని ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్ధారణ అయింది. దీపావళి టపాసులు తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకులు అన్నీ కూడా ఇక్కడ వివిధ క్వాంటిటీల్లో ఉన్నాయి. వాటిని అన్నీ కూడా పంచనామాలో సీజ్ చేశాం. వీళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేసి వీళ్ళని కూడా కోర్టు ద్వారా వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలాగా చేస్తాం. ఈ సందర్భంగా అందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి, తెలుసో తెలియకో బతుకు తెరువు కోసం కూడా ఇట్లాంటి క్రాకర్స్ తయారు చేసేదానికి పనిలోకి వస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే దానిని నివారించే ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా చాలా ప్రమాదకరంగా ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతోంది. కాబట్టి వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. దయచేసి ఎవరు ఇట్లాంటి పనుల్లోకి రావద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తెలిసి కూడా
ఇది లైసెన్స్ లేని ప్రాంగణం, తప్పు చేస్తున్నారు చట్ట వ్యతిరేకంగా అని చెప్పి తెలిసి కూడా ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటు పాలు పంచుకుంటే వారి మీద కూడా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోబడతాయి తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్. ఇందుకూరు ఇది ఫాల్ట్ బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు అని చెప్పి లబో దిబోమంట ఉన్నారు. మీకు అసలు నిజాలు తెలుసా? మీ హయాములో లిక్కర్ స్కామ్కి తెర లేపి మీరు మూర విరాటుగా ఉంటూ 3,500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా, అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? మా ప్రభుత్వం పట్టుకుందా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ రైడ్లు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతటి చర్యలైనా సరే తీసుకోవడానికి వెనకాడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నారా చంద్రబాబు గారు. ఇదేదో మీరు పట్టుకొని ఏదో దాన్ని ఏదో తేల్చేసి ఏదో మాకేదో హెల్ప్ చేసినట్టుగా మీరేదో మాట్లాడటం ఏంటి? మీ హయాంలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. సరే, ఈ స్కామ్ గురించి పక్కన పెడితే మీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో 6 మంది కల్తీ మద్యంతో చనిపోయిన రోజు మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? కనీసం అడిగారా? కనీసం సస్పెండ్ చేశారా మల్లాది విష్ణుని? మీ హయాంలో జంగారెడ్డిగూడెంలో, గోదావరి జిల్లాల్లో, ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే అన్నపూర్ణగా ఉన్న జిల్లాలైన గోదావరి జిల్లాల్లో 26 మంది చనిపోతే నకిలీ మద్యం తాగి మీరు ఏమన్నా మాట్లాడారా అసలు? పైగా అసెంబ్లీలో ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు? అది సహజంగానే చనిపోయారు, చచ్చిపోవటం సహజం, 26 మంది చనిపోతే ఇప్పుడు ఏమైందంట అని మాట్లాడిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, నకిలీ మద్యం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నవ్విపోతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ హయాంలో ఎన్నోసార్లు కెమికల్ ల్యాబులు గగ్గోలు పెట్టాయి. మీరు అమ్మేది కరెక్ట్ మద్యం కాదు, కల్తీ మద్యం అమ్ముతున్నారు, ఇందులో స్పిరిట్ యాడ్ చేస్తూ ఉన్నారు, 30,000 మంది ప్రాణాలు ఆల్రెడీ కోల్పోయారు, లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు, మీరు యాక్షన్ తీసుకోండి అని ఎంతమంది చెప్పినా మీరు కనీసం దాని వెనక చూసారా మీరు అసలు? ఈరోజు ప్రభుత్వాన్ని కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమలు చేయటం జరుగుతూ ఉంది. సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ అయిపోయింది.
అన్నదాత సుఖీభవ బ్రహ్మాండంగా సక్సెస్, తల్లికి వందనం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, పెన్షన్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, ఉచిత గ్యాస్ సిలిండర్లు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఇవ్వడం జరిగింది, మెగా డిఎస్సి సక్సెస్ఫుల్గా నారా లోకేష్ గారు నిర్వహించడం జరిగింది. ఇన్ని విధాలుగా ఈ సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ అయితే దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేక, ఏమీ కనపడక ఈరోజు పుంకాలుగా మీ సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారా? ఈరోజు నీ సొంత కుటుంబ సభ్యులే ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, సొంత కుటుంబ సభ్యులే. దాని గురించి దాని గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రాని మీరు మా ప్రభుత్వం నకిలీ మద్యాన్ని పట్టుకొని పోలీస్ రైడ్లు చేయించి, ఎవరైతే ఉన్నారో మా పార్టీలో ఒకళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన మనుషులు ఎలక్షన్ ముందు 6 నెలల ముందు తలదాచుకోవడానికి మా పార్టీలోకి వచ్చి వాళ్ళు మీ హయాంలో కొనసాగిస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా కొనసాగిస్తుంటే దాని గురించి యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తే ఈరోజు మీరు ఏదో బాగుంకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ జన్మలో మీరు మళ్ళీ గెలవటం అనేది జరగని పని. ఏది జరగని పని. మీ వైసీపీ పార్టీ ఆల్రెడీ ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు. ఏనాడైనా మీ హయాంలో అసలు ఎంత దారుణం, మా రాష్ట్ర ప్రజలు పచ్చి తాగుబోతులు 15 ఏళ్ల వరకు కూడా తాగుతూనే ఉంటారు అని చెప్పి 10,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మీరు డిజిటల్ లేకుండా త్రూ క్యాష్ డబ్బులు వసూలు చేసేసిన మీరు 1,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి తాడేపల్లికి తరలించేసిన లిక్కర్ ద్వారా తరలించేసిన మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారా? చెప్పండి, సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు మీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఎవ్రీథింగ్స్ ట్రాన్స్పరెంట్ మా ప్రభుత్వంలో. ఏం చేశారు, ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, అది ఎక్కడి వరకు వెళ్ళింది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ఎవ్రీథింగ్ మా ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు.